సీత, అదెవరికి? స్వర్ణ కోసం తీసుకొచ్చాను అమ్మగారు. స్వర్ణ కోసమా? అవునమ్మా, ఎంతైనా అది కూడా ఈ ఫ్యామిలీ మెంబరే కదా. సాకేతు డైవర్స్ నోటీస్ ఇచ్చాడు కదమ్మా. నేను అదే అన్నాను. అదే కాస్త దానిలో మార్పు తెచ్చినట్టుంది. మార్పా? దానికా? మూర్ఖత్వం ఎక్కువైంది. నా మొగుడు అంటుంది కదమ్మా, హంస మీద దెబ్బలాడుతుంది. వాళ్ళ దగ్గరగా ఉంటే సహించలేకపోతుంది. వాళ్ళెక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంది. వాళ్ళ వెనకాల గాజులమ్మ గుడికి వెళ్ళింది. పూజ ఆపడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. ఇదంతా మార్పు కాక ఇంకేమవుతుందమ్మా? పిచ్చి. అదేరా, నువ్వంటే పిచ్చి కాదు, నేను ఎక్కడ సంతోషంగా ఉంటానోనని కుళ్ళు. నన్ను ప్రశాంతంగా బతకనివద్దన్న దుర్మార్గం. సీత ఏ కోణంలో చూస్తుందో అలాగే ఆలోచిస్తే తప్పే ఉందిరా. అది నిన్న గుడి దగ్గర అన్న మాటలతో నేను కూడా మౌనంగా ఉన్నాను. నేను చేసిన తప్పని కాదు, నేను కూడా సీతలాగే ఆలోచించాను. నేను నమ్మను గ్రాని. మన ప్రయత్నం తప్పు కాదు. కాస్త ఓపిక, సహనం చాలా మేలు చేస్తాయి. కాస్త మనం ఇటు తగ్గితే అది గ్రహిస్తే కుదుట పడుతుందన్న ఆశ. ఆశ మంచిదే కాని అది చాదస్తపుది, ఒట్టి మొండి పశువు. ప్రయత్నమేనని అంటుంది కదమ్మా. నేను అదే అనుకుంటున్నాను. ఇద్దరు మూర్ఖులైతే ఒకటే తోవ, నడక సాగదు. ఒకళ్ళు మంచి, ఒకళ్ళు పంతం పట్టిన వాళ్ళైతే తోవ సాగుతుందంటారు. ఇద్దరిది మంచితనం అయితే రెండు దారులు ఏర్పడతాయి. దాని సంగతి అటుంచి నువ్వు కాస్త నిదానించు సాకేత్. దారి దొరకచ్చు, దారి సాగచ్చు. ఎలాగైనా దాని మనసు మార్చమ్మా. ఇందులోనూ మన స్వార్థమే ఉందని ఆలోచిస్తుంది గ్రాని. చీరలు సారెలు ఇచ్చి మంచి చేసుకుని ఆస్తి దక్కించుకోవాలని చూస్తున్నారు అంటుంది. అది అలా అనే రకమే. సావిత్రి, దాన్ని కన్న తల్లివి, నువ్వు కూడా అలా అంటవి? దాని ప్రవర్తన అంత అసహ్యం కలిగేలా చేసింది పిన్ని గారు. వద్దమ్మా, పేగు బంధాన్ని అసహించుకోవద్దు. అది వాళ్ళకి క్షేమం కాదు. సరేలే, దేవుడు దానికి మంచి బుద్ధి పుట్టిస్తే నేను సంతోషిస్తాను. ఎప్పుడూ మన వైపే కళ్ళు పెట్టుకుని ఉండేది, ఇదేది ఎక్కడ కనిపించదే? హంస మీద కన్నేసిందేమో. ఇది కరెక్ట్. వదినా, నిన్ను నీ పాజిటివ్ థింకింగ్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అది అపర సీతా మహాలక్ష్మిరా. దాని సిరితోనే మనమంతా ఇలా బతకగలుగుతున్నాం. సాకేత్, స్వర్ణ వస్తుంది. సాకేత్ ప్లీజ్ తీసుకో. సాకేత్ తీసుకో. తీసుకోరా. స్వర్ణ, సాకేత్. స్వర్ణ, ఏంటి? పండగని అందరికీ బట్టలు తెచ్చాం. ఇదిగో నీకోసం చీర తెచ్చా, తీసుకో.
అమ్మయ్య. హా, చీరలు కట్టడం మానేసి చాలా రోజులైంది. నువ్వు తెచ్చావని కట్టాలనుకున్నా, కానీ ఇలాంటి చెత్త చీరలు నేను కట్టను. నాకేమీ అవసరం లేదు. ఇది కట్టి నా లెవెల్ తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎవరికి కావాలి ఈ ముష్టి చీర? శారీ సూపర్ గా ఉంది. నా మొగుడు అని వెంపర్లాడతావు, తగులాడతావు. చీరిస్తే అలా విసిరి పారేసావేంటే? విసరక ఏం చేయమంటావు ఈ వెధవ చీరని? నోర్మై! ఏం కూసేవే? ఆ? వాడెంతో ప్రేమతో పసుపు కుంకంగా ఇచ్చిన చీరని పెద్దవ చీర అంటావా? భర్త చేతుల మీదుగా ఇచ్చిన చీరని వెధవ చీర అన్నదాన్ని ప్రపంచంలో నిన్నొక్కదాన్ని చూశాను. ఛీ! నేను ముందే చెప్పాను, దీని అహంకారం ఏమాత్రం తగ్గలేదు, తగ్గదు. ఇది మారదు. కానీ మీరే వినలేదు. మరీ ఇంత కొరకరాని కొయ్యలా తయారయ్యావంటే? ప్రేమ నా మీద? హ, నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఈ శారీ ఇవ్వడం వెనకాల చాలా పెద్ద స్టోరీయే తయారు చేసుకున్నట్టున్నారు. ఏ స్టోరీ లేదు, నీ భ్రమ తప్ప. చీర ఇవ్వగానే భ్రమించే వీక్ మెంటాలిటీ నాది కాదు. వీక్ కాదే, చీప్ మెంటాలిటీ. ప్రేమని అనుమానించేదాన్ని నిన్నే చూస్తున్నాను. అంత అర్థం చేసుకోలేని దానివి నా మొగుడు అని వెంటపడ్డం, అవతలి వాళ్ళని వేధించడం ఎందుకే? నీ వెంపర్లాట చూసి మార్పని పొరపాటు పడ్డాను. అది నా బుద్ధి తక్కువతనం. చూడు, మగాడు మెట్టి దిగొచ్చాడని అధికంగా బెట్టి చేస్తే చాలా నష్టపోతావు. అది ఆలోచించుకో. దీనికి బుద్ధి లేదు, ఆలోచించే శక్తి లేదు. శాడిస్ట్. దీని మూర్ఖత్వం మారదు. మారిందనుకున్నా, మార్చాలని చూసినా వెర్రితనం అవుతుంది. అమ్మమ్మ గారు, ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. నేను తీసుకోవచ్చా? ఎవరికేది ప్రాప్తమో తీసుకోమా. ఇది కూడా భగవంతుడి నిర్ణయమే కావచ్చు.
ముష్టి పట్టడం కూడా భగవంతుడి నిర్ణయమేనా? ఒకరి దృష్టిలో ముష్టి, అదే ఇంకొకరి దృష్టిలో బహుమానం. ముష్టి పట్టి బలిని పాతాడానికి తొక్కటం కూడా ఆ భగవంతుడి నిర్ణయమే. హ, తొక్కేం కాదు. ఒసే బుద్ధి తక్కువతాను, బాగకే. ఇలా రా రా. ఏయ్, 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 ఏయ్ రావే, రా ఏయ్, రా. ఎందుకలా లాక్కొచ్చావు? ఏంటి నీకేమైనా మెంటలా? అవతల డైవర్స్ నోటీస్ పంపించిన వాడు తనకు తానుగా తగ్గి మనసులో ఏం ఆలోచన వచ్చిందో నీకోసం చీర తీసుకొస్తే అలా మొహాన విసిరి కొడతావా? లేకపోతే నా కోసం తెచ్చావా? ఆహా నా మొగుడా, ఓహో నా మొగుడా అని చెప్పి ఎగిరి గంతులేసి చంకనెక్కాలా? భజన చేసి కాళ్ళు మొక్కాలా? ఇప్పటిదాకా కేవలం మా మీద కక్ష మాత్రమే కట్టి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనితో పిచ్చి ముదిరి నిన్ను నువ్వే మర్చిపోయి ప్రవర్తిస్తున్నావని బాగా అర్థమైంది. ఏంటి నీకు అర్థమైంది? నాకు పిచ్చని అర్థమైంది, కానీ వాళ్ళు ఆ హంస పిచ్చిలో పడ్డారని అర్థం కాలేదా? హంస పిచ్చిలో పడితే నీకు చీర ఎందుకు తెస్తాడే? వద్దంటే ఒప్పించారని అంటున్నాడు కదా. నీ బుద్ధి తెలిసి అలా అన్నాడు. ఆహా, అసలు వారి బుద్ధి ఏంటో. నీ బుద్ధి లాంటిదైతే కాదు. సీత, ఏంటే అలా అరుస్తున్నావు? ఆవేశం ఆలోచనల్ని చంపేస్తుంది అంటారు. అవతలి వాళ్ళ పనులే ఆవేశం తెప్పిస్తాయి. ఇప్పుడు సాకేత్ ఏం చేశాడనే నీకు ఆవేశం? చీరివ్వడం ఆవేశం తెప్పించే పనా? చీరివ్వగానే చేసిన పనులన్నీ మాఫీ అయిపోతాయా? దాంతో తిరిగింది అబద్ధం అవుతుందా? ఆయన గారి మోజ అబద్ధం అవుతుందా? ఆ చీర నా మొహాన కొట్టి నేను వాళ్ళ వంక చూడకుండా వాళ్ళ వ్యవహారాలకి అడ్డుపడకుండా చెయ్యాలని చూస్తున్నాడు. ఏయ్ ఏయ్, అందుకే అన్నీ మర్చిపోయావు, నిన్ను నువ్వే మర్చిపోయావు అని కూడా అంది. ఏం మర్చిపోయాను? ఎందుకు దెప్పి పొడుస్తున్నావు? రేపు తారీఖేంటే? ఏ తారీఖైతే ఏంటి? అసలు పిచ్చి మొద్దు, రేపు నీ పెళ్లి రోజు. అది గుర్తుంచుకొని నీకు శారీ తీసుకొచ్చాడంటే నీ మీద ప్రేమ ఉన్నట్టే కదా. నువ్వు వద్దన్నా, నిన్ను వద్దనుకున్నా, నీ పెళ్లి రోజని నీకు గిఫ్ట్గా తీసుకొస్తే దాన్ని విసిరి పారేసి అవమానిస్తావా? సంసారం ఏం సంబడంగా ఏడ్చిందని పెళ్లి రోజుని మురిసిపోవడానికి? అయిందమ్మ పెళ్లి, పోయాడమ్మ మొగుడు అన్నట్టుంది నా బతుకు. పిచ్చి వాగుడు వాగకు. నీ మూర్ఖత్వం సాకేత్ని చాలా హర్ట్ చేసింది. చీర విసిరితేనే హర్ట్ అయ్యాడే, నా గుండెలు చీరాడు. అవన్నీ మర్చిపోయి శారీ తీసుకొని సారీ రా మొగుడా అనాలా? ఇలా ఎడ్డామంటే తెడ్డామనే ఇక్కడి దాకా తీసుకొచ్చాం. నువ్వుగా మారకపోతే నిన్న భగవంతుడు కూడా మార్చలేడే. మారి దేహి అని మోకాళ్ల మీద వంగి నమస్కారం పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఆయన గారు ముందు దాని సావాసం మాని బుద్ధిగా ఉంటే ఆలోచించి క్షమించి ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిస్తా. ముందు నిన్ను సాకేత్ క్షమిస్తేనే కదా. అతని మార్పుని మనసుని అర్థం చేసుకుంటే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బాగుపడతావు. లేకపోతే నీ బతుకు నువ్వే నాశనం చేసుకునేదాన్ని అవుతావు. తెగేదాకా లాగకు. కట్టిన తాళి దారం అనుకుంటే తెగుతుంది, బంధం అనుకుంటే తెగదు. ప్రమాణాలు చేసి కట్టింది ఆ మహారాజే. అది ఆలోచించుకోమను. డైవోర్స్ నోటీసు తప్పని చెప్పు, విత్డ్రా చేసుకొని కాంప్రమైజ్కి రమ్మని చెప్పు. ఎప్పుడు నాకు చెప్పడం కాదు, కాస్త అట్టు కూడా చెప్పి ఆ బుర్రలో పురుగు కాస్త తీసి బయటపడే. పురుగు పడింది సాకేత్ బుర్రలో కాదు, నీ బుర్రలో. అవును, నీకు నా తప్పులే కనిపిస్తాయి. వాళ్ళు చేసేది, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు చేసేవి కనిపించవు. ఆఖరికి తమరు కూడా. అయినా నాకు తెలియక అడుగుతున్నా, నువ్వు కూడా ఆ హంసని సమర్థిస్తున్నావు, సపోర్ట్ చేస్తున్నావు. ఎందుకు?
అది నీకు అంత కావాల్సిందయ్యిందా? నా ముందే నా చెల్లివైతే బాగుండని నువ్వు, నాకేం అభ్యంతరం లేదని ఆవిడ, వరుసలు కలిపి అది పిలవడం, మీరు మురవడం. అది నా భర్తని విడిపించుకొచ్చింది, నిర్దోషిగా నిల్చోబెట్టింది కాబట్టి అలా అన్నాను. అది కూడా తప్పేనా? అసలు దానికి కారణం మీ బావకి దొంగతనం అంటగట్టింది మీ అమ్మ మా భాగీరథే కదా. దాన్ని నువ్వు సమర్థించగలేంది? నేను హంసని చెల్లనడం తప్ప? నువ్వన్న చెల్లి వేరు, అది ఊహించుకున్న చెల్లి వేరు. నీ ఊహలకి నేను సమాధానం చెప్పలేను. నీ సమర్థింపులు సలహాలు నేను అంగీకరించలేను. మంచి కోరి చెప్పా, వింటే బాగుపడతావు, సర్దుకుపోతే సంతోషపడతావు, లేకపోతే నష్టపోతావు. తర్వాత నీ ఇష్టం. ఆరాట పడగానే సరిపోదు, ప్రయత్నం కూడా ఉండాలి. మ్యారేజ్ డే గిఫ్టా? నాకు గుర్తే లేదే. సరే, అదే ఒక అందుకు మంచిదే. చూద్దాం, ఇంకా ఎలా బయటపడతాడో అప్పుడు ఆలోచిద్దాం. నువ్వు వద్దన్నా, నిన్ను వద్దనుకున్నా, నీ పెళ్లి రోజని నీకు గిఫ్ట్గా తీసుకొస్తే దాన్ని విసిరి పారేసి అవమానిస్తావా? సీత చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ అయినా కాకపోయినా ఆ హంసని అవతలికి పంపించడానికైనా వాడుకోవాలి. కాసేపు తలంచుకుని వెళ్ళి సారీ అని ఒక్క మాట అంటే ఆ తర్వాత నా స్టోరీ నేను స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే నాకు అన్ని విధాలా పోటీకి తయారవుతుంది. నా మొగుణ్ణి తన్నుకుపోతే ఈయన మీర్జాపురం రాజవుతాడు. అప్పుడు కళ్ళు తాగిన కోతిలా ఏం చేసినా చెయ్యొచ్చు. వెళ్తాను. చిన్న పర్ఫార్మెన్స్, లిటిల్ డైలాగ్తో లైఫ్ మార్చేస్తా. ప్రేమ దోమ పెళ్లి రోజు కానుక అన్నాడుగా, ఇప్పుడేం సమాధానం చెప్తాడో చూస్తా. ఇక్కడున్నారా? మీకోసమే వెతుకుతున్నా. మొగుడు ప్రేమతో ఇచ్చిన చీర పసుపు కుంకాలతో సమానం అని నువ్వు, మగాడు మెట్టు దిగొస్తే అంత చెట్టెక్కడం నీకే నష్టం అని ఆ సీతా మహాలక్ష్మి, మొండితనం ఎక్కువైందని ఆ సావిత్రమ్మగారు, తలో మాట ఎవరికి తోచింది వాళ్ళన్నారు. అతగాడికి నిజంగా నా మీద ప్రేమున్నట్టు నేను అర్థం చేసుకోలేని మూర్ఖురాలు అని అన్ని మాటలన్నావుగా. రా, నీ మనవడి ప్రేమ ఎంత నిజమో, నిజంగా ఎవరంటే ప్రేమో చూపిస్తారా? పొదచాటు కూడా లేదు. పబ్లిక్ గానే బరి తెగించి ఎలా ఒకరిని రాసుకుని ఒకరు ఎలా ఇకలు పక్కపక్కలు వల్లిస్తున్నారో రా చూద్దు గాని. చూడండి అమ్మమ్మగారు, చూడండి చూడండి, లాన్లో చూడండి. కళ్ళు బాగా పెద్దవి చేసుకొని చూడండి. ఎందుకు చీర విసిరి కొట్టానో మీకే తెలుస్తుంది. ఒకసారి నువ్వు చూడు.